మొన్న అసెంబ్లీలో అవాక్ చవాకులు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేల్చడం అనేది జరిగింది. ఒకటి మూసి పక్షాలను చేయాలా అద్దా, బీఆర్ఎస్ నాయకులకు ఎందుకింత కడుపు మంట, ఎందుకింత కండ్ల మంట అని చెప్పేసి కూడా మీ అక్కడ మూసిలో లేదు కంపంతా మీ కడుపులలోనే ఉందని ప్రధానంగా మీ హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడినట్లు. అంటే ఒకటి ఏంటంటే మేమేమంటున్నాం, మూసి చేయమంటున్నాం. మేము ఆల్రెడీ కాళేశ్వరం కట్టినాం, మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తెమ్మంటున్నాం, గండిపేటలో పోయమంటున్నాం, దాన్ని క్లీనప్ చేయమంటున్నాం. మేము ఆల్రెడీ ఇంతకుముందు దానికి ఒక సెటప్ చేసినామంటున్నాం. 1000 కోట్లతో అయిపోయి దాన్ని 1,00,000 కోట్లు అక్కర్లేదంటున్నాం. మేము హైదరాబాద్ అభివృద్ధిలో ముందుండాలంటున్నాం, హైదరాబాద్ బాగుండాలంటున్నాం. దాని సేమ్ టైం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఇండ్లను కానీ ప్రజలను కానీ వాళ్ళ ఆక్రందనను ఆక్రోశాన్ని మేము అర్థం చేసుకున్నాం కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దంటున్నాం. మా అంతిమ లక్ష్యం బడుగులు బలహీన వర్గాలు. ఎందుకంటే 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినాం. ప్రతి ఒక్క బిడ్డ కూడా కేసీఆర్ గారి అడుగు జాడలో, కేసీఆర్ గారి పిలుపులో, కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపులో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు. ఎస్, రైలు రోకో అంటే రైలు రోకో, సడక్ భోజనం అంటే సడక్ భోజనం, బస్ బంద్ అంటే బస్ బంద్, అన్నిట్లో పాటు సకల జనుల సమ్మె, సకల జనులను సమీకృతం చేసుకొని పోయిన నాయకుడే కేసీఆర్ గారు. అటువంటిది నువ్వు ఈ రోజు 10 ఏళ్ళు మేము బంగారమతిగా వాళ్ళని గుండెలు పెట్టుకొని మేము కాపాడితే మీరు ఇమ్మీడియట్ వచ్చి మూసి పక్కకుండా అన్ని కూలగొడతాం, ఇది కూలగొడతాం, అది కూలగొడతాం, ఇది ఇట్లా చేస్తాం, అది అట్లా చేస్తాం అంటే కష్టం కదా. వాళ్ళకి అన్యాయం జరగకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒకటి చేయమని ఆడు చర్చ. అది నువ్వు చర్చకే సమయం ఇవ్వలేదు కదా. నువ్వు ఇస్తే కదా చర్చకు సమయం ఇస్తే మాట్లాడేది, నువ్వు చర్చకే సమయం ఇవ్వలేదు. అదే ముఖ్యమంత్రి కూడా గీ మాటలే అంటున్నాడు. ప్రతి అడుగున అనుక్షణం అడ్డుపడుతున్నదే బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా అని చెప్పేసి ఆయన కరాఖండిగా కూడా చెప్పిండు, కుండ బద్దలు కొట్టినట్ల. మీరు అడుగు మీరు చేసే పనిలో అర్థం లేదు కాబట్టి కరెక్ట్ అర్థంలో ప్రతిపక్షం ఉండేదే అది కదా. స్వపక్షం విపక్షం అదే ప్రతిపక్షం. మా పాత్ర ఏంది? మీరు తప్పు చేస్తే మేము తప్పు అని ప్రజలకు తెలియజేయాలా, అదే మా పాత్ర మేము పోషిస్తున్నాం. మీరు మా పాత్రను చూసి మీరు అంత ఆవేదన చెందుతున్నారు, మీరు అంత ఆవేదన పడుతున్నారు. మీకు ఎందుకు అంత ఆవేదన? మీకు ఆవేదన ఎందుకు? వినాలి కదా. అసెంబ్లీలో మాకు అవకాశం ఇవ్వాలా. మూసి మీరు కడతామంటున్నారు 1,50,000 కోట్లు. మూసి కంటే ముందు ఊర్లలో యూరియా లేదు, దాని సంగతి చూడమంటున్నాం. మూసి కంటే ముందు ఆ కూలగొట్టే ఇండ్లను వాళ్ళని ముందు సెట్ చేయమంటున్నాం. మూసికి 1,50,000 కోట్లు అక్కర్లేదంటున్నాం. మూసీ కంటే ముందు రైతు బంధు ఇస్తానది ఇవ్వమంటున్నాం. మూసీ కంటే ముందు ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తానని ఇవ్వమంటున్నాం. మూసీ కంటే ముందు వాళ్ళకి 25,000 పెన్షన్ ఉద్యమకారులకు ఇస్తాను, మీ 6 గ్యారెంటీ 420,000 హామీలో ఉన్నది, దాన్ని చేయమంటున్నాం. మూసీ కంటే ముందు మీరు పెద్ద మనుషులకు ఇస్తానని 4,000 పెన్షన్ ఇవ్వమంటున్నాం. మూసీ కంటే ముందు మీరు పెళ్ళానులకు తులం బంగారం ఇస్తామన్నారు, తులం బంగారం ఇమ్మీడియట్ ఇవ్వమంటున్నాం. ఇవన్నీ ఇచ్చినాక నెక్స్ట్ మూసీ చేస్తావా, మూసి అవతల ఇంకో ఫ్యూచర్ సిటీ చేస్తావా, లేకపోతే ఇంకా ఆకాశం సిటీ చేస్తావా, తర్వాత చేయమంటున్నాం. ముందు అంతిమ లక్ష్యం ప్రజలకు ఇచ్చిన మీరు మాటలు నెరవేర్చమంటున్నాం. మీరు ప్రజలను మీ నోటితోటి వాళ్ళ చెవులతోటి మోసం చేసిండ్రు, దాన్ని కరెక్ట్ చేయమంటున్నాం. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేసీఆర్ కుటుంబం ఎందుకు టార్గెట్ అవుతుంది? మరి మాట ఎత్తితే చాలు కేటీఆర్ కేసీఆర్, కేటీఆర్ కేసీఆర్ అంటూనే ఉంటాడు. కేటీఆర్ ఎక్కడ చదివితే ఈయనకేంది అంటే, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటీఆర్ గుంటూరులో చదవచ్చు, ఆ అధికారం ఉండదా? చదువుకునే హక్కు లేదా? అంటే విదేశాలలో పోయి చదవచ్చు కానీ పక్క రాష్ట్రంలో అదే ఉంది. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే కేటీఆర్ గుంటూరులో చదువుకుంటే ఏముంది, మరి అట్లంటే రేవంత్ రెడ్డి గారు పోయి భీమవరం నుంచి అల్లుని తెచ్చుకున్నాడు, భీమవరం మనవాడు ఇంట్లోనే ఉంటాడు, ఆయన ఇంట్లో భీమవరం మనవాడిని ఎత్తుకొని ఆయన ఉంటాడు. కానీ కేటీఆర్ గారు గుంటూరులో చదువుకుంటేనే కష్టమైందా అనేది ప్రజలు అంటున్నారు. మేము అనట్లేదు. ఒక నాయకత్వంగా, ఒక నాయకుని కింద, మంచి నాయకుని కింద, ఒక ఉద్యమకారుని కింద తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ గారు మనిషిగా నేను అనట్లేదు. గ్రౌండ్ లెవెల్ ప్రజలు అనుకుంటున్నారు, అరే ఆయన గుంటూరు చదివి తప్పేంది అంటే, ఆయన పోయి ఆ భీమవరం నుంచి అల్లుని తీసుకొచ్చుకోవచ్చు, ఆయన ఇంట్లో భీమవరం సంబంధించిన మనవడు ఆయన ఎత్తుకోవచ్చు, భీమవరం మనవన్ తోటి పోయి మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ కేటీఆర్ గారు గుంటూరులో చదివినప్పుడు అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లేకున్నా ఇబ్బంది లేదు. అంతకంటే ముందు మనోళ్ళు పోయి ఎక్కడ కర్ణాటక చదువుకునేది, బీదర్ చదువుకునేది, తమిళనాడు పోయేది, దట్ ఈస్ అ డిఫరెంట్. దానికి దీనికి మనం మాట్లాడడం, ఇంత సమాజం ఈ ఆలోచిస్తుంది, చూస్తుంది వారి మాటలు. ఈ ఇంకో విషయానికి వస్తే ఈ కృష్ణా గోదావరి జలాల వివాదం ఎంతవరకు మరి ఏంటి? ఇక్కడేమో మీరేమో బీఆర్ఎస్ పార్టీ అంటున్నది అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి, బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం న్యాయమే జరుగుతుంది అని వాళ్ళు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా చూడాలి? బిరబిరా గోదావరి గలగల కృష్ణమ్మ అని చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ బిరబిరా గోదావరికి అడ్డం పెట్టింది కేసీఆర్ గారు. అడ్డం పెట్టి నీళ్ళని పైకి తీసుకొచ్చి తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి సారథ్యంలో భారతదేశంలోనే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా దీన్ని సృష్టించింది.
సృష్టించిందంటే ఏదో మాటలతోటి కాదు, దేవుడి మీద ఆనాతోటి కాదు, గుళ్ళల్లో ప్రమాణాలతోటి కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అకౌంట్స్ ద్వారా చెప్పడం జరిగింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుడ్ ఎక్కడ ప్రొడక్షన్ అయింది అనేది ఒక నిబద్ధతతోటి చెప్పడం జరిగింది. ఏదో వేగంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడు, ఏదో ఆనలు ఇక్కడ పోతే లక్ష్మీనరసింహ స్వామి ఆన, అటు పోతే కురుమూర్తి మీద ఆన, ఇటు పోతే మేడారం సమ్మక్క మీద ఆన, ఆ ఆనలు కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం చేసిందే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని సృష్టించింది. సన్న బియ్యం ఎక్కడ పండుతున్నాయి? తెలంగాణలో పండుతున్నాయి. ఎట్లా పండినాయి? కాళేశ్వరంకు కాలు అడ్డం పెట్టించి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి దాన్ని తీసుకొచ్చి మిషన్ కాకతీయ చేసి దాన్ని తీసుకొచ్చి గ్రౌండ్ వాటర్లో మొత్తం నింపుకుంటూ వస్తే బోర్లన్నీ ఛార్జ్ అయినాయి. ఛార్జ్ అయ్యి రిటర్న్ పైకి తంతే మొత్తం రైతు బంధు అనేది, రైతు బంధు అని ఒక స్కీమ్ పెట్టి ప్రజలకు సపోర్ట్గా డబ్బులు ఇస్తే వాడు వదిలేసిన భూమిని కూడా పనిచేయడం జరిగింది. భూమికి రైతుకు ప్రేమ పెరిగింది. ఆ ప్రేమ పుట్టించిన వ్యక్తి కేసీఆర్. ఈ ప్రపంచంలో రైతు బంధును పుట్టించిన వ్యక్తి కేసీఆర్. ఈ ప్రపంచం, యావత్ ప్రపంచంలో లేదు రైతు బంధు. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. పిఎం కిసాన్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. దాన్ని అసలు రైతు బంధు, రైతుకు భూమికి డబ్బులు అని పెట్టిన వ్యక్తి కేసీఆర్ గారు. అవన్నీ చేస్తే ఈ విధంగా వచ్చింది తప్ప వాళ్ళు ఏదో వేగంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి కాంట్రవర్సీగా మాట్లాడి ఏదో ఒక 4 కేసులని, లోటోపిస్ కేసులన్నీ పట్టుకొని ఇది అవుతుంది అది అవుతుంది అంటే ఇంకా చాలా కేసులు వస్తాయి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ మీద. రేపు పొద్దున ప్రభుత్వం మారినాక ఎన్నొస్తాయో మీరే చూస్తారు.